హలో ఫ్రెండ్స్, రిజ్వాన్ హియర్. ఇవాళ నేను మీకు కొద్దిగా ఎస్ఈఓ జాబ్స్ గురించి మరియు ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఎస్ఈఓ అంటే ఏంటి? ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు డీటెయిల్స్. నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ వెబ్సైట్స్ గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అసలు ఏంది ఇది, ఎలా చేయాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి. అయితే దాన్ని బట్టి నేను ఎస్ఈఓ ఎలా చేయాలి ప్లస్ ఎస్ఈఓ జాబ్స్ గురించి కొద్దిగా కనెక్టివ్ గా ఈ వీడియో తీస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ ఎస్ఈఓ అంటే ఏంటి? ఎస్ఈఓ వర్డ్ మనము ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మనం ఈ టెర్మినాలజీని నేర్చుకోవాలి. ఎలాగో మనము లోవర్ క్లాసెస్ లో మనం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు వర్డ్స్ నేర్చుకుంటాము, అలాగే మనము టర్మినాలజీ, ఇంటర్నెట్ టెర్మినాలజీ మనం నేర్చుకుంటే మనకి ఏమైనా డౌట్ వస్తే మనకి క్లారిఫికేషన్ అనేది మైండ్ లో వచ్చేస్తుంది. అయితే దాన్ని బేస్ చేసుకుని నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ టర్మినాలజీ మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఎస్ఈఓ? ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే ఇది సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజన్ అంటే ఇప్పుడు గూగుల్ ఒక సెర్చ్ ఇంజన్, యాహూ ఒక సెర్చ్ ఇంజన్, బింగ్ ఒక సెర్చ్ ఇంజన్, అలా సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి. అంటే ఎవరికైనా ఏమైనా ఆన్లైన్ లో కావాల్సినప్పుడు వాళ్ళు గూగుల్లో వచ్చేసి వెతుకుతుంటారు. మీరు కూడా మీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎగ్జామ్ రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా యూనివర్సిటీస్ కావచ్చు, సర్చ్ చేసేటప్పుడు మీరు కూడా సర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది సర్చ్ చేయడాన్ని సర్చ్ చేసే గూగుల్ ని దాన్ని సెర్చ్ ఇంజన్ అంటారు. యాహూ కూడా సెర్చ్ ఇంజన్ ఉంది ఒకటి, అలాగే బింగ్ అని ఉంది. మరి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ తెలుసుకోవాలంటే కొద్దిగా మనం గూగుల్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఆల్ రైట్, ఇప్పుడు ఇక్కడ ఇది మనం గూగుల్లోకి వచ్చినాము. గూగుల్లోకి వచ్చినప్పుడు నేను ఇక్కడ స్నాప్డీల్ 2015 ఇన్కమ్ అనేది కొట్టినాను. ఇక్కడ నేను మ్యాటర్ టైప్ చేసినాను. టైప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 46,66,000 రిజల్ట్స్ కనబడుతున్నాయి. అంటే ఈ రిజల్ట్స్ అంటే ఏంటి? ఇది మొత్తం ఈ వర్డ్, ఈ కీవర్డ్ కి తగ్గట్టుగా మొత్తము ఈ పేజెస్ ఉన్నాయి అన్నట్టు. ఈ అన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూద్దాం సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటే మీకు ఏమేమి బెనిఫిట్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీ సొంత కంపెనీ. అయితే మీరు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ నేర్చుకున్నారు. అయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్ వర్డ్స్ రాయడం, కరెక్ట్ ఆర్టికల్స్ రాయడం నేర్చుకుంటే అది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ దాన్ని చేయగలిగితే మీ వెబ్సైట్ అనేది ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. గూగుల్ యొక్క ఇవి 46 lakhs ఉన్నాయి ఈ వర్డ్ కి. అలాగే మీ కంపెనీ ఏదైనా కావచ్చు, ఆ కంపెనీలో మీ మ్యాటర్ రాసిండ్రు, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, దేనిలైనా రాసినప్పుడు మీది అది ఫస్ట్ పేజ్ లో రావడానికి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటారు. అయితే దీనికి ఎలా చేయాలి నేను మీకు ట్రైనింగ్ లో నేర్పుతున్నాను. అంటే మిగతా వాళ్ళు కూడా నా దగ్గర నేర్చుకుంటున్నారు, మీరు కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు దీంతో లాభం ఏముంటుంది? ఇప్పుడు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేస్తే ఇప్పుడు చాలా మంది స్నాప్డీల్ గురించి వెతుకుతుంటారు, ప్రోడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఇది ఫస్ట్ పేజ్ లో కనబడుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఈ పేజ్ లోకి వెళ్తాం. ఆన్లైన్ మార్కెటింగ్ మనం అర్థం చేసుకుంటే, ఆన్లైన్ బిజినెస్ అర్థం చేసుకుంటే ఇంకా మిలినియర్ కావడం ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ స్నాప్డీల్ కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ అయ్యి, కానీ ఇప్పుడు వాళ్ళు హాటెస్ట్ గా వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఆల్ సబ్జెక్ట్స్ లో సేల్ చేస్తున్నారు, చాలా ఐటమ్స్ సేల్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ ఫ్యూచర్ లో వచ్చేసి మీ సొంత కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను బేసిక్ నుంచి మాస్టర్స్ వరకు ఇస్తున్నాను. నేను ఆన్లైన్ మార్కెటింగ్ లో యుఎస్ బేస్డ్ కంపెనీ నుంచి మాస్టర్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఈమెయిల్ తయారు చేయడం నుంచి లాస్ట్ వరకు నేను కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడక్కడ నాలెడ్జ్ తీసుకుంటే మనకి ఒక కన్ఫ్యూజన్ అనేది చాలా ఉంటుంది. ఒక విధి విధానం ద్వారా మనము ముందుకు వెళ్ళగలిగితే 100% అందులో సక్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ఈమెయిల్ తయారు చేయడంతో ప్లస్ దాంతో మరి వెబ్సైట్ ఎలా తయారు చేయడం, ఎస్ఈఓ ఎలా చేయడం, మరి ఏమేమి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు, ప్లస్ మీరు ప్రాజెక్ట్స్ ఎలా తీసుకోగలుగుతారు, నేను అది కూడా చెప్తున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు స్నాప్డీల్ మనకి ఫస్ట్ పేజ్ లో వస్తుంది. దీన్ని ఎస్ఈఓ చేయడం అంటారు. అంటే ఫస్ట్ పేజ్ లో తీసుకురావడానికి
అంటే గూగుల్ ఫస్ట్ పేజ్ లో తీసుకురావడానికి, యాహూ ఫస్ట్ పేజ్ లో తీసుకురావడానికి, బింగ్ ఫస్ట్ పేజ్ లో తీసుకురావడానికి మనము ఏదైతే చేస్తామో దాన్ని SEO ఆప్టిమైజేషన్ అంటాము. అంటే SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ వర్డ్ మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ దీంతో బెనిఫిట్ ఏముంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్టు స్నాప్డీల్ కొన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఇందులో వాళ్ళకి చాలా సేల్స్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ టాప్ పొజిషన్ లో ఉండడం వల్ల చాలా మంది వెతుకుతున్నారు, ఈ వెబ్సైట్ లో వస్తున్నారు, మరి ఆన్లైన్ గా పర్చేసింగ్ చేస్తున్నారు. అయితే మీరు కూడా మీ సొంత వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు, మీరు కూడా ఇలా బిజినెస్ తయారు చేయొచ్చు. నేను కూడా మీకు ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలా స్టాండర్డ్ గా తయారు చేసుకోవాలి, దానిలో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి మొత్తం మీకు నేర్పుతున్నాను. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని కంపెనీస్ డేటాని చూపిస్తాను. ఇక్కడ ఈ పేజ్ చూడండి, బడ్జెట్ బిజినెస్ స్టాండర్డ్, యూనియన్ బడ్జెట్ స్టాండర్డ్, బిజినెస్ స్టాండర్డ్ పేజ్ ఉంది. ఇది అన్ని కంపెనీస్ గురించి, మార్కెట్స్ గురించి ఉంది. ఇప్పుడు స్నాప్డీల్ టార్గెట్స్ $3 బిలియన్ GMV సేల్స్, అంటే గ్లోబల్ సేల్స్ లో 3 బిలియన్ సేల్ అవుతుంది. అయితే జస్ట్ మామూలు వెబ్సైటే కానీ ఒక పెద్ద స్టేజ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్స్ అనేది వాడుతున్నారు కాబట్టి. అది మీరు నేర్చుకుంటే ఫ్యూచర్ లో మీ సొంత కంపెనీ, మీ ఎన్నో ప్రాజెక్ట్స్, మరి వేరే వాళ్ళకు కూడా మీరు ప్రాజెక్ట్స్ తయారు చేసి ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు. ఇటువంటి కంపెనీస్ లో కూడా వర్క్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్లిప్కార్ట్ అనేది అబౌవ్ GMV ఎస్టిమేట్స్ అబౌట్ 3 బిలియన్ అఫీషియల్లీ. ఫ్లిప్కార్ట్ కూడా ఒక కంపెనీ ఉంది. అలాగే ఇది మేడ్ ఇన్ మార్చ్ 2014 లో వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు, వాళ్ళకి $3 బిలియన్ సేల్స్ వచ్చినాయని. నెక్స్ట్ అలాగే స్నాప్డీల్ చూసినట్టయితే మనకి దివాళీ సేల్స్ లో చూసినట్టయితే 2014 లో $1 బిలియన్, అండ్ అమెజాన్ చూసినట్టే 1 బిలియన్. ఇంకా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదని చెప్తారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చూస్తే ఏముంటే, మనము కరెక్ట్ గా SEO చేయడం నేర్చుకుంటే 100% అనేది మన వెబ్సైట్స్ అని ఫస్ట్ పేజ్ లో వస్తాయి. మన సొంత వెబ్సైట్ కావచ్చు, లేదంటే ఏదైనా మన కంపెనీ ప్రాజెక్ట్స్ లో తయారు చేసిన వెబ్సైట్ లో కూడా మనకు ఇన్కమ్ అనేది రావచ్చు. ఈ నేర్చుకునేది మీరు లైఫ్ టైం ఉంటుంది, ఏదో స్కీమ్ లాగా, బిజినెస్ లాగా ఉండదు. ఇది మీకు సొంత నాలెడ్జ్ లా ఉంటుంది. నేను మాస్టర్స్ చేసినాను కాబట్టి US స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఈ సీక్రెట్స్ అనేది ఎవరు ఇచ్చినా గానీ ఇక్కడక్కడ ఇస్తారు, కానీ నేను కనెక్టివిటీలో ఇస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, అలా ఒక కనెక్టివిటీలో ఒక రేంజ్ లో పోతే 100% మీరు ఒక గమ్యానికి చేరుతారు, ఒక గోల్ కి చేరుతారు. మీ ఇన్కమ్ అనేది మంచిగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం, ఒక SEO చేసిస్తే మీరు ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారు. SEO లో జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు మీకు ఎంత ఇస్తారు, ఎంత ఇన్కమ్ ఇస్తారో అది చూడొచ్చు. మనం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, మనం చూసినట్టయితే SEOది ఇంటర్నెట్ మార్కెటింగ్, SEO లింక్ బిల్డింగ్. ఇక్కడ చూసినట్టే 6,000 రూపీస్ ఉంది, 6,352 రూపీస్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ SEO ఇంకోటి ఉంది, SEO చేసి ఇవ్వాలి. ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి SEO చేసి ఇవ్వాలి. అయితే 308 రూపీస్ పర్ అవర్. అది అంటే ఒక 10 అవర్స్ వర్క్ చేస్తే మీరు అర్థం చేసుకోవచ్చు, డైలీ 3,000 కూడా మీరు సంపాదించుకోవచ్చు. అంటే అన్లిమిటెడ్ గా ఇన్కమ్ ఉంటుంది, అది ప్రాజెక్ట్స్ ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ చూడండి, SEO ప్రాజెక్ట్ వచ్చేసి 46,253 రూపీస్. అంటే ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇది ఇలా మీకు ఒక ఫుల్ మంత్ లో ఒక 10 ప్రాజెక్ట్స్ వచ్చినా గానీ మీరు ఒక 4,60,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఈ SEO లో ఏమేమి బేసిక్స్ ఉన్నాయి, దాన్ని ఎలా వర్తించాలి. ఇప్పుడు చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఆన్లైన్ ఇండస్ట్రీలో, కానీ గూగుల్ ఏముంటుందంటే చేంజెస్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే కొంతమంది వెబ్సైట్ మీద చాలా ట్రాఫిక్ ఉండే, సమ్ థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్, లాక్స్ ఆఫ్ విజిటర్స్ డైలీ ఉండే, కానీ వాళ్ళు ఒకటేసారి ఏం చేసిందంటే చేంజెస్ అనేది చేసేస్తుంటారు. వాళ్ళకి ఏం కావాలంటే కొత్త కాంటెంట్ కావాలి, మంచి కాంటెంట్ కావాలి గూగుల్కి. అంటే గూగుల్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే పబ్లిక్ కి ఉపయోగం అయ్యేటటువంటి ఐటమ్స్ కావాలని వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే ఇది ఏమైందంటే కొన్ని రోజుల ముందు గూగుల్ అప్డేట్ చేసినప్పుడు చాలా మందికి ర్యాంకింగ్ అనేది మొత్తం తగ్గిపోయింది, ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. అంటే వాళ్ళ సేల్స్ అనేవి కొలాప్స్ అయిపోయినాయి. వాళ్ళు 1 lakh సంపాదించే వాళ్ళు 1,000 రూపీస్ లో వచ్చేసిండ్రు, 1,000 రూపీస్ రేంజ్ లో వచ్చేసిండ్రు. అయితే మీరు నా ద్వారా జాయిన్ కావడం వల్ల మీకు బెనిఫిట్ ఏముంటుందంటే, నేను ఒక పెద్ద కంపెనీతోని టైఅప్ అయి ఉన్నాను, ఇంటర్నేషనల్ కంపెనీ, US బేస్డ్ కంపెనీతోని టైఅప్ అయి ఉన్నాను. ప్లస్
అక్కడ వాళ్ళు నాకు రెగ్యులర్గా నాకు రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏది జరిగినా ఏది వచ్చినా కొత్తగా వచ్చినా నాకు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ అనేవి వస్తుంటాయి. ఆ రిపోర్ట్స్ ద్వారా ఏమవుతుందంటే నేను మీకు అప్డేట్ నాలెడ్జ్గా ఇవ్వచ్చు, అంటే అప్డేటెడ్ నాలెడ్జ్గా మీకు ఫార్వర్డ్ చేస్తుండొచ్చు. ఆ నాలెడ్జ్ని ఇప్పుడు మీరు డైరెక్ట్గా కొనాలనుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది పక్కా వస్తే మీరు కొనొచ్చు. దాదాపు ఒక ప్యాకేజ్ అన్ని చూసినట్టయితే అన్ని ప్యాకేజెస్ ఇవి అంతా నాలెడ్జ్ కావాలంటే మీకు 5-6 lakhs అవుతుంది. ఆన్లైన్లో మీరు కొనుక్కోవాలి, అమెరికన్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకా వాళ్ళ ఇంగ్లీష్ మీకు అర్థమవుతుంది, అమెరికన్ ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే మీరు తీసుకోవచ్చు. అలా నేను డైరెక్ట్గా కూడా మీకు లింక్ ఇస్తాను. ఆ నాలెడ్జ్ అనేది మీరే గ్రాస్ప్ చేసుకోవచ్చు, మీరే నేర్చుకోవచ్చు. లేదు మీకు అంతగానం ఇంగ్లీష్ రాదు, మీకు జనరల్ కొద్దిగా ఇంగ్లీష్ వస్తుంది కానీ మీరు పని చేయాలనుకుంటున్నారు, ప్రాజెక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, అయితే నేనేం చేస్తానంటే మీకు నాకు వచ్చే అప్డేట్స్ అంటే నేను చెప్పినట్టు మీ ఇన్కమ్ అనేది ఫ్యూచర్లో నాతో అప్డేట్స్ తీసుకుంటుంటే మీ ఫ్యూచర్ ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది. తగ్గడం అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ మంచిగా చేస్తే అది తగ్గడం జరగదు. 100% నా టిప్స్ ఐడియాస్ ఇస్తుంటాను కాబట్టి మీకు ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది, పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే SEO గురించి మీరు నేర్చుకోవాలి. ఇందులో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్నో కంపెనీస్ ఆన్లైన్గా వస్తున్నాయి కాబట్టి మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఇంట్లో కూర్చొని మీరు నేను ఎలా ప్రాజెక్ట్స్ తీసుకోవాలి ప్లస్ ఎలా ఈ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయాలో చెప్తాను, ఎలా మాట్లాడాలి, ఆ ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి ఎలా మాట్లాడాలి అది కూడా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లస్ ఇది మీకు ఇలా 46,000 50,000 ఇలా మీకు ప్రాజెక్ట్స్ అనేవి దొరుకుతాయి. దాంతో మీరు ఎక్కువ ఇన్కమ్ సంపాదించే అవకాశాలు ఉంటాయి. అయితే మెయిన్ థింగ్ నాతోని జాయిన్ కావడానికి మెయిన్ థింగ్ ఏముందంటే నేను ఒక పెద్ద కంపెనీతోని టైఅప్ అయి ఉన్నాను. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నాలెడ్జ్, ఆ మిలినియర్స్ ఒక నాలెడ్జ్ నాకు వస్తుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను ఈమెయిల్ ఎలా తయారు చేయడం నుంచి ప్రాజెక్ట్స్ ఎలా తీసుకోవాలి, జాబ్స్ ఎలా చేయాలి, ప్లస్ మీ సొంత కంపెనీస్ ఎలా లాంచ్ చేయాలి, ప్లస్ మీ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా ఏమైనా బిజినెసెస్ కావచ్చు, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, వేరే వాళ్ళ ఎలా బిజినెసెస్ ప్రమోట్ చేయాలి, నేను దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. నా ట్రైనింగ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్లో, నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను. నా వీడియోస్ ఫాలో కండి. మీకు జాయిన్ కావాలంటే ఇవాళ జాయిన్ కావచ్చు. మీరు ఇక్కడ ఎక్కడైనా లింక్ చూడండి, కింద జాయినింగ్ లింక్ ఉండొచ్చు, లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ కొరకు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే మీరు నేర్చుకుంటున్నారు, ప్లస్ మీ ఫ్రెండ్స్ మీ ట్రైబ్ నేర్చుకుంటున్నారు. అయితే వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఐడియాస్ మీ ఐడియాస్ అనేవి ఒక దగ్గర వస్తాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తారంటే వాళ్ళు పార్ట్నర్షిప్లోనే స్టార్ట్ చేస్తారు. చిన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్స్లో స్టార్ట్ చేస్తారు. అయితే మీరు ఈ నా వీడియోస్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, షేరింగ్ జరుగుతుంది, చాలా మంది నాతో జాయిన్ అవుతారు, వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఏం చేయొచ్చు, మీరు ఆ టీం కలిసి ఒక మీటింగ్ పెట్టేసి అక్కడ మీరు ఒక ప్లానింగ్ చేయొచ్చు. మనం చలో మీకు వచ్చింది, మీకు నాలెడ్జ్ వచ్చింది, అందరికి వచ్చింది, చలో మనం ఒక కంపెనీ తయారు చేద్దాము. ఈ కంపెనీ ఎలా తయారు చేయాలి, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు ఒక గ్రూప్ ఫామ్ అయి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీ సొంత కంపెనీ లాంచ్ చేయొచ్చు. నేను ఐడియాస్ ఇస్తాను, మీ గ్రూప్కి ఐడియాస్ ఇస్తాను, మీరు మీ సొంత కంపెనీ కూడా లాంచ్ చేసుకోవచ్చు. అంటే అలా మిలినియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఎంతో సేల్స్ చేయొచ్చు. అయితే మీకు జాయిన్ కావాలనుకుంటే మీరు జాయిన్ కండి. ఇంకా మీ ఫారిన్ కంట్రీస్లో NRI ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు చాలా మందికి అక్కడ తెలుగు వీడియోస్ అనేవి దొరకవు. తెలుగులో ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి, అక్కడ వాళ్ళు వర్క్ చేస్తుంటారు, పాపం కష్టంలో ఉంటారు, వాళ్ళు కూడా ఆన్లైన్ జాబ్ చేయాలని వెతుకుతుంటారు. నాకు కొన్ని ఫ్రెండ్స్ అలా ఫారిన్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. వాళ్ళకి సమయం అనేది దొరకడం లేదు, 9 to 10, 11 వరకు కష్టపడుతున్నారు, ఫ్యామిలీస్ని వదిలేసి కష్టపడుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందుకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్లా వాళ్ళకి జాయిన్ చేసుకోండి. అందరు కలిసి పెద్ద పెద్ద కంపెనీస్ లాంచ్ చేయండి. మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాను. నా సొంత బిజినెస్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ సెటప్ అవుతుంది. అయితే నా ట్రైనింగ్స్ అనే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది జస్ట్ నా నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికే ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని మీరు కూడా ప్రాజెక్ట్స్ తీసుకోండి, ఇంకా ఎక్కువ సంపాదించుకోండి.
థ్యాంక్ యూ. సీ యూ ఆన్ టాప్. హ్యావ్ ఎ నైస్ డే.